హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి 19వ విడత డబ్బులు అయితే మనకు రేపే ప్రధానమంత్రి పీఎం మోదీ గారు అయితే విడుదల చేయనున్నారన్నమాట. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 24వ తేదీన రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో మొత్తం 22,000 కోట్లను కేంద్రం అయితే విడుదల చేయబోతుంది. 2019 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ పథకంలో భాగంగా ఏటా 6,000 రూపాయలను కేంద్రం అయితే 3 విడతల్లో మనకు రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముందుగా మీరు ఈ డబ్బులు రావాలంటే ముందుగా మీ యొక్క ఆధార్ అప్డేట్ అలాగే ఈ కేవైసీని కంపల్సరీగా చేయించుకొని ఉండాలి. ఈ కేవైసీ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ 1 క్లిక్తో మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనకు రేపే 11 గంటలకు లేదా మనకు సాయంత్రం 5 గంటలకు బీహార్లో జరిగేటటువంటి భాగల్పూర్ అనే గ్రామంలో కంప్లీట్గా సమావేశంలో పీఎం మోడీ అయితే కంప్లీట్గా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారన్నమాట. రేపు మనకు సాయంత్రం వరకు మీ యొక్క అకౌంట్లో డబ్బులు అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. అయితే మనకు కంప్లీట్గా అక్టోబర్ 5, 2024న 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ చేసింది. అయితే ఇక మనకు 19వ విడతకు సంబంధించి పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లోకి జమ చేయడానికి సిద్ధమైంది. 19వ విడత నిధులు విడుదలకు సంబంధించి మనకు తేదీ అయితే కంప్లీట్గా మనకు అలాగే బెనిఫిషియరీ స్టేటస్ కావచ్చు, దరఖాస్తు సంబంధించిన ప్రక్రియ, అలాగే మీ మొబైల్ నెంబర్ పీఎం కిసాన్ పోర్టల్ మీరు ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు క్లియర్ కట్గా వివరించి చెప్తాను. ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రేపైతే ఈ కేవైసీ ఉన్న రైతుల ఖాతాలో 2,000 రూపాయలు అయితే కంప్లీట్గా విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి మనం సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అయిపోతుందన్నమాట. pmkisan.gov.in అని అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు కంప్లీట్గా ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ కేవైసీ నవ్ యువర్ స్టేటస్ ఉంటుంది. మీరు ఇక్కడ ఈ కేవైసీ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. చూడండి, కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుందన్నమాట. జస్ట్ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సర్చ్ బటన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది అన్నమాట. ఎవరైనా చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కంప్లీట్గా అన్ని లింక్ అప్ అయి ఉంటే మీకు రేపే మీకు సాయంత్రంలోగా డబ్బులు అయితే మీ యొక్క ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుంది. 19వ విడత సంబంధించి మనకు 19th ఇన్స్టాల్మెంట్ అనమాట. పీఎం కిసాన్ సంబంధించి పీఎం మోడీ రేపైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.